హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో పొటల్స్ కర్రీని ఏ విధంగా చేసుకుంటారనేసి వీడియోలో తెలుసుకుందాము. ఈ పొటల్స్ కర్రీని మనం ఎప్పుడు చేసినా కూడా పర్ఫెక్ట్గా టేస్టీగా రావాలంటే కనుక ఈ ప్రాసెస్లో చేసుకున్నట్లయితే కనుక చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇందుకోసం మనం ప్రాసెస్లోకి వెళ్ళామంటే కనుక ముందుగా ఒక హాఫ్ కేజీ అయితే కనుక పొటల్స్ తీసుకున్నాను. ఈ పొటల్స్ అన్నిటినీ కూడా వీడియోలో చూపిస్తున్నట్లుగా అటు సైడ్ ఇటు సైడ్ అయితే కనుక కాడల్ని కట్ చేస్తున్నానండి. ఇక్కడైతే కనుక ఈ పొటల్స్లో మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల మన హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయండి పొటల్స్లో అయితే కనుక మనకి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన ఛానల్ మరికొంతమందికి షేర్ అవుతుంది. ఈ విధంగా మనం పొటల్స్కి అటు సైడ్ ఇటు సైడ్ కాడలు తీసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా మనమైతే కనుక గుత్తి వంకాయకి ఏ విధంగా కోసుకుంటామో 4 పక్కల ఆ విధంగా వీటిని 4 ఒప్పులుగా చేసుకోవాలండి. ఇలా 4 ఒప్పులు చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకున్నాను. ఇలా కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోవాలి. ఇలా ఆయిల్ తీసుకొని వీటిని ఆయిల్ మరిగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పొటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇలా సీక్వెన్స్లో 1 బై 1గా వేసుకోవాలి. ఇలా వేసుకొని 1కి 2 సార్లు అయితే కనుక కలపెట్టుకోవాలండి. ఇలా 2 మినిట్స్ తర్వాత కలపెట్టుకున్న తర్వాత ఇందులో రుచికి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ ఇలా సాల్ట్ వేసుకొని వీటిని కూడా సాల్ట్ వేసిన తర్వాత ఇలా 1కి 2 సార్లు అయితే కనుక మనం కలపెట్టుకున్న తర్వాత ఇందులో ఆంచి అయితే కనుక మనకు వాటర్ ఫామ్ అవుతుంది. చూసారుగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా వాటర్ ఫామ్ అవుతున్నప్పుడే మనం ఇందులో రుచికి తగ్గట్టుగా కారాన్ని కొద్దిగా పసుపుని అయితే కనుక తీసుకొని మరలా 1కి 2 సార్లు అయితే కనుక ఈ పొటల్స్ అన్నిటికీ పట్టే విధంగా ఇలా కలపెట్టుకోవాలండి. ఇలా కలపెట్టుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ పాటు మనం మూత పెట్టుకొని పక్కన ఉంచుకున్నట్లయితే కనుక పొటల్స్ అన్నీ కూడా నీట్గా ఫ్రై అయిపోయి ఉడికిపోయి ఉంటాయి. ఇలా ఉడికిన పొటల్స్ అన్నిటినీ కూడా ఒక బౌల్లోకి సపరేట్గా తీసుకోవాలి. ఇలా సపరేట్గా తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా మనం ముందుగా తీసుకున్నటువంటి పొటల్స్లో ఆయిల్ ఉంటుంది కదా, అదే ఆయిల్లోనే ఇక్కడ మళ్ళీ పోపు గింజలు వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని కూడా తీసుకొని తర్వాత 2 పచ్చిమిర్చి ముక్కల్ని 2 భాగాలుగా చేసుకొని వీటన్నిటిని కూడా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1 మినిట్ తర్వాత మనం కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని పైన అన్నిటినీ కూడా 1కి 2 సార్లు అయితే కనుక కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకు పచ్చివాసన పోయేంత వరకు కూడా వీటన్నిటిని కూడా మళ్ళీ 1కి 2 సార్లు అయితే కనుక మనం వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్నటువంటి పొటల్స్ ఏవైతే ఉన్నాయో ఆ పొటల్స్ అన్నిటిని కూడా ఈ విధంగా వేసుకోవాలి. మళ్ళీ వేసుకున్న పొటల్స్ అన్నిటిని కూడా 1కి 2 సార్లు కలిపెట్టుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని 2 మినిట్స్ పాటు మళ్ళీ ఉడకనించుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం కొద్దిగా 10 నుంచి 12 జీడిపప్పు పలుకుల్ని కొద్దిగా ఎండు కొబ్బరిని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మెత్తగా అయితే కనుక పేస్ట్ పట్టుకోవాలి. ఈ జీడిపప్పు కొబ్బరి వేయడం వల్ల మనకైతే కనుక పొటల్స్ కర్రీ అయితే కనుక చాలా టేస్ట్గా రుచిగా కూడా ఉంటుందండి. ఇక్కడైతే కనుక అదేవిధంగా 2 మీడియం సైజు టమోటాలను కూడా తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా 2 మినిట్స్ తర్వాత మనం చూసినట్లయితే కనుక పొటల్స్ అన్నీ ఉడికి మంచి అరోమా వస్తూ ఉంటుంది. ఈ స్టేజ్లో అయితే కనుక మనం ముందుగా పేస్ట్ చేసినటువంటి కొబ్బరి జీడిపప్పు పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ని వేసుకొని ఇలా 1కి 2 సార్లు కలపెట్టుకుంటూ ఉండాలి. ఇలా కలపెట్టుకొని పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోనే అయితే కనుక మళ్ళీ మనం తీసుకున్నటువంటి టమోటా పేస్ట్ ఏదైతే ఉందో ఆ టమోటా పేస్ట్ని కూడా వేసుకొని దాన్ని కూడా 1కి 2 సార్లు అయితే కనుక మనం కలపెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా తీసుకున్న టమోటా పేస్టు జీడిపప్పు కొబ్బరి పేస్ట్ ఏవైతే ఉన్నాయో అవి పచ్చివాసన అంతా పోయేంత వరకు ఇలా వేగించిన తర్వాత మళ్ళీ మనం రుచికి తగ్గట్టుగా అయితే కనుక ఇక్కడ కొద్దిగా కారము మనం పసుపు ఉప్పు గరం మసాలా కూడా తీసుకుంటున్నాము. ఈ కారము ఉప్పు అనేది మనం స్టార్టింగ్ స్టేజ్లో వచ్చేసి మళ్ళీ వేసింటాము. మనకు రుచికి తగ్గట్టుగా వేసుకోవాలండి. ఇలా తీసుకున్నట్టు అన్నిటినీ కూడా మళ్ళీ 1కి 2 సార్లు అయితే కనుక కలిపెట్టుకోవాలి. ఇలా 1కి 2 సార్లు కలిపెట్టుకొని పచ్చి వాసన పోయిన తర్వాత మనం గ్రేవీకి తగ్గట్టుగా 1 కప్పు వరకు వాటర్ వేసుకున్నానండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ 1కి 2 సార్లు అయితే కనుక దీన్ని కలిపెట్టుకొని 2 మినిట్స్ పాటు అయితే కనుక నేను మళ్ళీ సిమ్లో పెట్టుకొని దీన్ని అంతటినీ కూడా ఉడికించుకున్నానండి. ఇలా ఉడికిన తర్వాత 2 మినిట్స్ తర్వాత చూసినట్లయితే కనుక మనకి ఇలా ఆయిల్ తేలుతూ దీన్ని అయితే కనుక ఉడుకుతూ ఉంటుంది. ఈ స్టేజ్లో అయితే కనుక మనకు పర్ఫెక్ట్గా తయారైంది అనేసి అర్థమవుతుంది. ఇలా ఉన్నప్పుడు మనం పైన కొత్తిమీర తీసుకొని ఈ విధంగా చల్లుకొని ఈ విధంగా కలిపెట్టుకున్నట్లయితే కనుక మనకి ఎంతో టేస్టీగా పొటల్స్ కర్రీ అనేసి రెడీ అయిపోతుంది. ఇది మనకి అన్నం కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి. ఇక్కడ నేనైతే కనుక అన్నంలోకి సర్వ్ చేసుకున్నానండి. చాలా బాగుంది. టేస్ట్ అయితే కనుక మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో కామెంట్ ఇవ్వండి. ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ రూపంలో కామెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.